హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహా కోపంతో పైకి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆవేశంగా అర్చన, గిరి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మయ్య, నాకు మహా తిరిగి వచ్చేసింది, 1000 ఏనుగుల బలం వచ్చేసింది అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటారు. అవును, పేకాటాడే పని కూడా లేదు ఇక మీదట మీకు అని చలపతి వెటకారమాడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పి సీత వెళ్ళి వెల్కమ్ బ్యాక్ అత్తా అని స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఏంటత్తా ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు కదూ. మీరు బ్రతికే ఉంటారని ఊహించాను, కానీ మరీ ఇంత తొందరగా తిరిగి వచ్చేస్తారని అస్సలు అనుకోలేదత్తా అని చెబుతూ ఉంటుంది. అంటే నేను బ్రతికే ఉన్నట్టు నీకు తెలుసా అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే మీరు బ్రతికే ఉంటారు అని ఊహించాను, ఒక చిన్న డౌట్ అయితే ఉండేది, అందుకని నేను ఇలా ప్లాన్ చేశాను. పాపి చిరాయివ్వు అని అంటారు కదా అత్త, అంటే చెడ్డవాళ్ళు అంత తొందరగా చావరత్తా, అది మీరు తిరిగి వచ్చి నిజం చేశారు అని చెప్పడంతో సీత అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి, అది సామెతత్త, మీరు దానికి కోపగించుకోవద్దు. మీరు ఇలాగా తిరిగి వస్తారని ఎక్స్పెక్ట్ చేశా ఏదో ఒక రోజు, అందుకనే మావయ్య ఇలా మూడో పెళ్లి చేసుకుంటారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మీరు చనిపోయారని అందరూ చెబుతుంటే నేను నమ్మినట్టు నటించానత్త, కానీ నేను చేయాల్సిన ఒక ప్లాన్ చేశాను. మీరు చనిపోయినట్టు ఇలా సడన్గా బెంగళూరు ట్రిప్ వేసినట్టు వెళ్ళే ముందు మా అత్తమ్మతో మంచిగా మాట్లాడటం, మీరు చనిపోయారని తెలిసిన వెంటనే సిఏ3లోకి వచ్చి మా అత్తమ్మను అరెస్ట్ చేయటం, అర్చన అత్తయ్య అలాగా వీడియో చూపించడం, వార్నింగ్ ఇచ్చినట్టు అన్నీ నేను ఒక డౌట్ వస్తూనే వచ్చింది. అందుకనే నేను మావయ్యకి అత్తమ్మను దగ్గర చేశా, వాళ్ళిద్దరికీ ముడి వేశాను. ఆఫీస్లో అత్తమ్మను చైర్మన్ని చేశా, ఇంట్లో అత్తమ్మను యజమానురాల్ని చేశాను అని చెప్తూ ఉంటుంది. ఈ స్టోరీ అంతా ఎక్కడో విన్నట్టుంది కదా. మీ కథే అత్త. అప్పుడు సుమతి అత్తమ్మని చంపించేసి మావయ్యకు దగ్గరయ్యారు. ఆఫీస్ అంతా మీరే చూసుకున్నారు. రామ్ మామకి ప్రీతికి ఇద్దరికి తల్లి అవసరం అని చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. అందరూ అనుకున్నట్టుగా ఇప్పుడు విద్యాదేవి టీచర్ నెంబర్ 3 కాదు, నెంబర్ 1. ఎందుకంటే మా సుమతి అత్తమ్మే కదా. అది మీకు నాకు మా సుమతి అత్తమ్మకు మాత్రమే తెలిసిన విషయం. ఇక నుంచి వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు. మీరు ఈ ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళలేక నరకం అనుభవిస్తారు. అది నేను చూస్తూనే ఉంటాను అత్త. అందుకనే అంటారు, ఎక్కడికి చేసిన పాపాలు పోవు, మన మెడకే చుట్టుకుంటాయి అని. అది ఇప్పుడు నిజమైంది కదా అత్త. అందుకని మీకు పగలే చుక్కలు చూపిస్తా, మీరు చుక్కలు చూడటానికి రెడీగా ఉండండి. మామయ్య, మా సుమతి అత్తమ్మ ఇద్దరు ఒకటిగా భార్యాభర్తలుగా ఈ ఇంట్లోనే ఉంటారు. మీరు అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలనుకున్నారు కదా సుమతి అత్తమ్మని. ఇప్పుడు అది చూసి ఆనందపడుతూ ఉండండి వాళ్ళిద్దరినీ. సరే, ఇప్పటిదాకా ఎక్కువ మాట్లాడేశాను అత్త, సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చేశాను, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, బాయ్ అత్త అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు రెస్ట్ కాదే, ఇక రెస్ట్ ఇన్ పీస్ అయ్యేలాగా చేస్తాను. తొందరలోనే నిన్ను పైకి పంపించే ఏర్పాట్లు ప్లాన్ చేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా తన కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అర్చన వచ్చి, మహా ఇక్కడున్నావా, నీకోసం ఇల్లంతా వెతుక్కుంటున్నాను, నువ్వు తిరిగి వచ్చేసావు, నాకు సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి చేయటానికి ఏం పని లేదు మహా. ఆ ఆఫీసు అన్నీ కూడా అక్కడ ఆ విద్యాదేవి టీచరే చూసుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. నీకు ఈ ఇంట్లో ఏం పని లేదు, నీ స్థానంలో నేను ఉంటే ఎప్పుడో చనిపోయేదాన్ని అని చెబుతూ ఉంటుంది. చూస్తూ ఉంటూ, ఎలాగైనా సరే నేను జనాన్ని దగ్గరగా చేసుకుంటాను, జన నావాడు అని చెప్తూ ఉంటుంది. అది నువ్వు అన్నంత తేలిక కాదు మహా. వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. జనమా బావ దృష్టిలో ఇప్పుడు విద్యాదేవి టీచరే ఉన్నారు, నీ స్థానం ఎక్కడుందో అని చెప్తూ ఉంటుంది. నువ్వు అలా అనుకుంటున్నావు, నా ప్రేమని ఎక్కడికి వదులుకోడు. నా అందం ఎక్కడ, దాని అందం ఎక్కడ, నాకు దిష్టి తీయడానికి కూడా అది పనికిరాదు అని చెప్తూ ఉంటుంది మహా. అలా అని బావ అర్థం చేసుకోవాలి కదా, అలా అనుకోవట్లేదు, చూస్తూ ఉండు కావాలంటే అని అనటంతో, నువ్వే చూస్తూ ఉండు, ఎలాగైనా
జన నా గదిలోనే ఉంటాడు, తను ఒక్కతే పడుకోవాల్సి వస్తుంది ఒంటరిగా అని చెప్తూ ఉంటుంది. సరే ఏం చేస్తావో చెయ్యి అని అనటంతో రాత్రి అయ్యాక మహాలక్ష్మి మంచి చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ తీసుకొని సిగ్గుపడుతూ తన గదిలోకి వస్తుంది. ఆల్రెడీ అక్కడ దుప్పటి ముసుగు వేసుకొని జన పడుకొని ఉంటాడు. సిగ్గుపడుతూ లోపలికి వచ్చి, ఏంటి జన అప్పుడే పడుకుని పోయావా? నాకు తెలుసు నువ్వు ఇలాగా ఒంటరిగా ఉంటావని. ఏంటి అలా పడుకున్నావు? నీకు ఒంట్లో బాలేదా? జ్వరం వచ్చిందా? నేను లేకపోతే నిన్నెవరూ పట్టించుకునే వాళ్ళే లేరు. లేగు జన, నేను ఇలా మాట్లాడుతున్నా లేగవేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా దుప్పటికి ముసుగు తీస్తే అక్కడ ఉన్నది జన కాదు, సీత. సీతని చూసి ఆశ్చర్యపోతుంది మహాలక్ష్మి. నువ్వేం చేస్తున్నావే నా గదిలో అని అరుస్తూ ఉంటుంది. ఏంటి అత్త, పాల గ్లాసు మల్లె పువ్వులు, నువ్వు ఈ గెటప్తో వచ్చావు, అవసరమా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఓ మామయ్య కోసం నువ్వు పాలు తీసుకొచ్చావా, ఇటువ్వు అని చెప్పి మహాలక్ష్మి చేతిలో ఆ పాల గ్లాసుని తీసుకొని పాలు తాగేస్తూ ఉంటుంది. సీత, ఏంటత్తా అలా చూస్తున్నావు? ఓ నేను సగం తాగి నీకు సగం ఇవ్వాలా? మన ఇద్దరం భార్యాభర్తలం కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయినా నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని మహా అడుగుతూ ఉంటుంది. నీకు ఈ వయసులో ఇదంతా అవసరమా అత్త అని వెగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఇలాగే ఇక్కడికి జనామావయ్య కోసం వస్తావని ఎక్స్పెక్ట్ చేశా. అందుకని జనామావయ్య ఇక్కడ లేరు, మా సుమతి అత్తమ్మ గదిలో ఉన్నారు. నువ్వు ఇవాళకి ఒంటరిగా ఉండాల్సిందే అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఎందుకు ఉన్నాడు జన అని అడుగుతూ ఉంటుంది. మరి కొత్తగా పెళ్ళైనా వాళ్ళిద్దరూ ఉంటారు కానీ నీతో ఎందుకుంటారు మావయ్య? అయినా వాళ్ళిద్దరే కలిసి ఉండాలి. ఎప్పుడో పెళ్ళైన నీ దగ్గరికి ఎందుకు వస్తారు మావయ్య? కొత్తగా పెళ్ళైన సుమతి అత్తమ్మ దగ్గరికి వెళ్తారు కానీ అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి జనాన్ని పిలుచుకు వస్తాను అని అనటంతో వాళ్ళని డిస్టర్బ్ చేయటం అవసరమా అత్త? నువ్వు పిలిచినా జన మావయ్య రారు, నువ్వు ఒక్కదానివే ఉండాల్సిందే అని అనటంతో జన నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు అని మహా చెప్తూ ఉంటుంది. చూస్తావా, అయితే వస్తే నువ్వు గెలిచినట్టు, రాకపోతే మావయ్య అత్తమ్మ గెలిచినట్టు అని చెప్పడంతో మహా జన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ సుమతి జనాతో మాట్లాడుతూ ఉంటుంది. మీరు ఈ వేల్ట్కి అక్కడ పడుకోవాల్సిందండి మహాలక్ష్మి దగ్గర, తను ఫీల్ అవుతుందేమో అని అనటంతో జన అంటాడు, తనేం అలా ఫీల్ అయ్యే మనిషి కాదు, తనకి నా మనసు ఏంటో తెలుసు, పరిస్థితులన్నీ తనకి తెలుసు కాబట్టి తనేమి అనుకోదు అని చెప్తూ ఉంటాడు. ఈ మాటలు మహాలక్ష్మి వింటుంది. జన నా గురించి పొగుడుతున్నాడా, లేకపోతే ఏం చేస్తున్నాడు, ఇలా మాట్లాడి నా నోరు మూయించేస్తున్నాడు, ఈ టైంలో నా గురించి మంచిగా మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి గొడవ చేస్తే ఇక నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. గుమ్మం బయట నుంచొని వింటూ ఉంటుంది. ఇంతలో తిరిగి వెళ్ళిపోతూ ఉండగా మహాలక్ష్మి పూల కుండి కింద పడిపోతుంది. జన వచ్చి చూస్తాడు. ఏంటి మహా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఇటువైపు వెళ్తూ ఉండగా కాలు తగిలి పడిపోయిందని చెప్తూ ఉంటుంది మహా. ఇక సుమతి అయితే అలా చూస్తూ ఉంటుంది. సీత వచ్చి ఏంటి అత్త ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ కాలు తగిలి పడిపోయింది అంతే. అవును, జన మావ ఇక్కడున్నారని ఫీల్ అవుతున్నారా అని అడుగుతూ ఉంటుంది. జన అంటాడు, మహా అలా ఫీల్ అయ్యే మనిషి కాదు, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది, తను చాలా మంచిది కదా మహా అని చెప్తూ ఉంటాడు. అవును అని మహా చెప్పడంతో ఇకప్పుడు జన లోపలికి వెళ్ళి సుమతి గదిలోకి తలుపు వేసేసుకుంటాడు. మహాలక్ష్మి అది చూడలేకపోతుంది. ఏంటి అత్త జన మావయ్య అలా తలుపు వేసుకోవటం చూసి భరించలేక, ఇప్పుడు చెప్పండి అత్త, మీరు గెలిచినట్టా మా అత్తమ్మ గెలిచినట్టా అని అడుగుతూ ఉంటుంది సీత. ఇదే సీను ఇదివరకు జరిగింది కదా, అప్పుడు సుమతి అత్తమ్మని ఇలానే చేసి మీరు మావయ్యకి దగ్గరే అయ్యారు కదా, అప్పుడు మా సుమతి అత్తమ్మ ఎంత బాధపడి ఉంటుందో అర్థమైందా ఇప్పటికైనా? అందుకనే చెడిపక్కురా చెడేవు అని చెప్పి అన్నారు సామెత. అది ఇప్పుడు అర్థమైంది కదా అత్త. ఇప్పుడు మీకు ఈ గదిలో స్థానం లేకుండా పోయింది, రేపు మీరే లేకుండా పోతారో ఏంటో, ఏమైనా జరగవచ్చు రేపు అని చెప్పి, సరే అత్త నేను వెళ్ళొస్తాను, మా ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు అంటూ సీత రామ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మహా ఆలోచిస్తూ ఉంటుంది. జన నన్ను ఇలానే సైడ్ చేసేసాడంటే ఇక నా పరిస్థితి ఏమవుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి.